చెప్తాను నేను. చెక్ డే ఇండియా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టమైన సినిమా అది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మోటివేషనల్ సినిమా అది. ఇండియన్ ఉమెన్ హాకీ టీం ఉంటుంది. హాకీ టీం వాళ్ళు పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక హాకీ కోచ్ గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పైన మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఆయన సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆయన తను ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి అతను ఉమెన్ హాకీ టీం కి కోచింగ్ ఇచ్చి వాళ్ళు కప్పు గెలవడానికి ఉపయోగపడతాడు అనమాట. ఆయన వాళ్ళందరిలో స్ఫూర్తిని నింపుతాడు. అది షారుఖ్ ఖాన్ ప్లే చేసిన రోల్. అతనికి పేరేం పెట్టారు తెలుసండి సినిమాలో? కబీర్ ఖాన్ అని సినిమాలో పెట్టారు. ఒరిజినల్ స్టోరీ ఏంటో తెలుసా? అది ఎవరి స్టోరీ అంటే ఒరిజినల్ గా మీర్ రంజన్ నేగి అని ఒరిజినల్ హాకీ ప్లేయర్ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో మీర్ రంజన్ నేగి, ఆయన హిందూ మీద తీసినటువంటి సినిమా అది. ఓకే, హిందూ త్యాగము దానికి సంబంధించిన విషయాలు, కానీ దాన్ని పూర్తిగా మార్చేసేసి అది కబీర్ ఖాన్ తీసుకొస్తారనమాట. కబీర్ ఖాన్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్ అన్నారు, ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్నారు. మొదలు సినిమా స్టార్ట్ అవడమే చూసారా, ముస్లింలను మీరు తప్పుగా చేస్తారు, వాళ్ళలో ఉన్న దేశభక్తిని చూడండి. నేను దేశభక్తి విషయంలో నేను ఏమనట్లే, ముస్లింలలో నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. షోయబుల్లా ఖాన్ మీద సినిమా తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్, చాలా మంచిది. అబ్దుల్ కలాం గురించి సినిమా తీయండి, పర్వాలేదు. దేశభక్తి ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కశ్మీర్ లో కూడా ఒక ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన శ్రీనగర్ నుంచి మన భారత సైన్యం శ్రీనగర్ లో దిగినప్పుడు, శ్రీనగర్ లో మన భారత సైన్యం దిగడానికి కొంత టైం ఉంది, ఒక 6-12 hours ఏమో మన గ్యాప్ వచ్చింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఒక్కడు నిలబడి కొట్లాడాడు, ఒక ముస్లిమే. కశ్మీర్ వ్యాలీలో, కశ్మీర్ లో పుట్టినటువంటి వ్యక్తి ఒకడు నిలబడి కొట్లాడి ఈ మన భారత సైన్యం వచ్చే వరకు పోరాడి అందులో ప్రాణాలు అర్పించాడు. అతని మీద స్టోరీ తీయండి, సినిమా తీయండి, నేను ఒప్పుకుంటా. కానీ ఒక హిందూని బేస్ చేసుకుని తీసినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే మీర్ రంజన్ నేగి పేరునే మార్చడం అనేది ఎంత అన్యాయం. షారుఖ్ ఖాన్ చేస్తే అది గొప్పది, క్రియేటివ్ ఫ్రీడమ్. ఇక్కడ మాత్రం క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. జోధా అక్బర్ ద గ్రేట్, అది మాత్రం చాలా గొప్పగా కనబడుతుంది. అదే నిజంగా పాకిస్తాన్ తక్కువ చేసి చూపిస్తే మాత్రం చిదంబరం రోల్ ఎవరు ప్లే చేశారు ఇందులో? చిదంబరం చూపించలేదు, జస్ట్ ఓన్లీ డెలారు వరకు చూపిస్తారు అండ్ జావేద్ ఖనానీని చూపిస్తారు ఇక్కడ పాకిస్తాన్ లో. సో వాళ్ళు కౌంటర్ ఫిట్ కరెన్సీ ఇక్కడ తయారు చేయడము, ఇక్కడికి పంపించడము. ఈ కరెన్సీ ఎటొస్తోంది, ఎట్లా వస్తుంది అనేది కూడా ఇంట్లో ఉంది. నిజంగా కూడా ఇప్పుడు మనము ఫేక్ కరెన్సీ ఎలా వస్తుందని మాడ్యూల్స్ మనం తీస్తే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన కథనాలని వాటిని చూస్తే ఎక్కడి నుంచి వస్తాయంటే పాకిస్తాన్ నుంచి నేపాల్కి వచ్చి, నేపాల్ నుంచి మన భారతదేశంలోకి వస్తాయి. ఆ భారతదేశంలోకి వచ్చే టైంలో యూపీలో ఆతిక్ అహ్మద్ అని ఒక సమాజ్వాదీ పార్టీ లీడర్ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంటది. మీరు ఎందుకు సినిమా చూసినప్పుడు మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఆతిక్ అహ్మద్ స్టోరీస్ చూస్తే మళ్ళీ క్రానాలజీ క్లియర్ గా ఉంది. అదే ఆతిక్ అహ్మద్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అప్పట్లో, అతను చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు. అతని ద్వారా ఫేక్ నోట్స్ మొత్తం ప్రచారం ఇక్కడ భారతదేశంలో వ్యాప్తి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ మీద ఆయన అరెస్ట్ కూడా చేశారు, అరెస్ట్ అయిన జైల్లో ఉన్నప్పుడు. సో ఈ స్టోరీ మొత్తం ఇదంతా. సో యూపీలో ఎలక్షన్స్ ని ప్రభావితం చేయడం కోసం పాకిస్తాన్ ఫేక్ నోట్స్ ని భారత్ లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్న టైంలోనే భారతదేశము డిమానిటైజేషన్ ప్రకటించింది. ఎందుకంటే కరెన్సీ ప్రింటింగ్ మీరు చూస్తే సేమ్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఎంత మనం మార్చాలనుకున్నా, ఎంత ఆపాలనుకున్నా కుదరదు. అక్కడ నుంచి ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్ కలిసిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ నోట్లనే రద్దు చేస్తే సో ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం అరికట్టవచ్చు. అండ్ కశ్మీర్లో చాలా మంది చెప్తూ ఉంటారండి, మీరు అక్కడికి పోతే 500 రూపాయలు ఇస్తే స్టోన్ పెయింటింగ్ చేయొచ్చు. విపరీతంగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులు ఏమన్నా వాడు చేసేది ఉందా? ప్రింట్ చేసి పంపించడమే. దానివల్ల 2 నష్టాలు ఉంటాయి. ఒకటి, టెర్రరిస్టులకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. 2, ఎక్కువ కరెన్సీ రావడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దేశంలో. సో ఓకే, నోట్లు పెరుగుతాయి. నోట్లు పెరగకూడదు, అది కరెక్ట్ గా దానికి లెక్క ఉంటుంది, పద్ధతి ప్రకారం రావాలి. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేశారు పాకిస్తాన్? ఇప్పుడు ఇందులో ఏమైందంటే జావేద్ ఖనానీ అనేవాడు సేమ్ November 8th రోజు డిమానిటేషన్ జరిగితే December నెలలో పైనుంచి దూకి చచ్చిపోయాడు. ఆ వార్తా కథనం ఉంది డైరెక్ట్ గా, మీరు గూగుల్లో కనబడుతుంది జావేద్ ఖనానీ డెత్ అని కొడితే. 2, ఆతిక్ అహ్మద్ అనేవాడిని అరెస్ట్ చేసి బయటకు వస్తూ ఉంటే అతన్ని కాల్పులు జరుపుతారు, ఎవరో దుండగులు వచ్చేసి కాల్పులు జరిపింది. ఆ విజువల్ ఎగ్జాక్ట్ గా సినిమాలో చూపించారు. సో లింక్ మనం అర్థం చేసుకోవచ్చు. జావేద్ ఖనానీ, టెర్రరిస్ట్ ఫండింగ్, యూపీ ఎలక్షన్స్, డిమానిటైజేషన్, ఆతిక్ అహ్మద్, ఈ అన్నిటికీ లింక్ ఉంది సినిమాలో. సో ఓకే, ఇందులో ఏ ప్రాపగండా ఉంది? సరే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రాపగండా ఉందా? సరే, నిజంగానే మన ఒక స్పై వెళ్ళి చంపాడా, దీనికి ఆధారం ఏంటి అని అంటే దానికి ఆధారాలు ఉండవు న్యాచురల్ గానే. ఇక మరొక వైపు అందులో అన్నోన్ గన్మెన్ కిల్డ్ అని అందులో చూపించాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లో చాలా మంది టెర్రరిస్టులని చంపారు. దానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు మిస్త్రీ జహూర్ ఇబ్రహీం అని జాహిద్ అఖుండ్ అనే పేరుతోటి అతను ఉంటాడు. అతను కాందహార్ ఫ్లైట్ ఐజాక్ లో భాగస్వామి, అందులో కీలకమైనటువంటి టెర్రరిస్ట్. ఆ టెర్రరిస్ట్ ని ఈ సినిమాలో చంపింది చూపించారు. అట్లాంటి టెర్రరిస్టులు చాలా మంది చనిపోయారు. ఆ చాలా మంది క్యారెక్టర్స్ ఈ సినిమాలో కనబడతాయి. సో పాకిస్తాన్ లో వాళ్ళు ఎలా చనిపోయారు అని అంటే కనుక నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులు రావడము, చంపడము, ఎవరో కారులో వెళ్తూ ఉంటే పక్క నుంచి వచ్చేసి బైక్ మీద వచ్చేసి ఒకటి షూట్ చేయడము, ఒకడెవడో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ షూట్ చేయడము, మార్కెట్ లో కూరగాయలు కొంటుంటే షూట్ చేయడము, ఇట్లా గత 2-3 సంవత్సరాల్లోనే అన్నోన్ గన్ మెన్ కిల్డ్ అనే స్టోరీస్ పాకిస్తాన్ లో చాలా వచ్చాయి. సరే, అది మనం డిజోన్ చేసుకుంటాం, భారత ప్రభుత్వం డిజోన్ చేసుకుంటుంది. చేశామా అంటే చేయలేదని చెప్తాం భారత ప్రభుత్వాన్ని అడిగితే. బట్ స్పై నెట్వర్క్ విస్తరిస్తోంది అని చెప్పే ప్రయత్నంలోనే ఈ సినిమా తీశారు. మనం సినిమాలాగా చూడాలంటే సినిమాలాగానే చూడాలి, లేదు ఆధారాలు చూపించాలంటే ప్రతిదానికి ఆధారాలు కావాలంటే అవి కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ.